మెరుపు కలలు మెరుపు కలలు. అసలే మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు తనకేమైనా అయితే మనం అనాథలం అవుతాం. అమ్మా పొద్దమ్మా, ఏడవకు. సంగీతకేం కాదు. కావాలంటే మనం వేరే డాక్టర్లకు చూపిద్దాం. ఏదో ఒక రకంగా సంగీతాన్ని కాపాడుకుందామమ్మా, సరేనా? అమ్మా ఏడవకమ్మా. అమ్మయ్యా. సమ్యు, రాగిని, ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడలేను. ఇంటికి సంగీత వచ్చింది కదా, నువ్వు కూడా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. ముందు నాకు ఈ విషయం చెప్పు, లేదంటే ఏం జరిగిందో తెలియక పిచ్చి పట్టేలా ఉంది. ఏంటది? తొందరగా అడుగు. మీ చెల్లి సింగర్ అని చెప్పావుగా, అందుకే నిన్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళావు. కానీ ఇప్పుడు చూస్తే మీ చెల్లి మాట్లాడడం లేదు, సైగలు చేస్తుంది. పైగా నిన్నట్టుండి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏం జరిగింది? ఏం చెప్పమంటావు రాగిని? అంతా మా దురదృష్టం. సంగీత, రా, కూర్చో కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ వేసుకున్నావా? అబ్బా, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. పాటలు పాడే సంగీత ఎందుకు సైగలు చేస్తుంది? అసలు నిన్న ఏం జరిగింది? సంగీత, నువ్వు ఇలాంటి అనవసరమైన విషయాలు పట్టించుకోకు. ఫస్ట్ హాయిగా రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. సంగీత, ఏమైంది? ఎందుకే కన్నీళ్ళు? ఎందుకక్క నాకు ఏ విషయమూ చెప్పడం లేదు? నేను మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని కోపమా?
నేనెలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు నేను చెప్పాను. ఒకవేళ అది మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను అలాగే దూరం పెడితే సరిపోయేది కదా. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చుకుని నాకు మాత్రం ఏదీ చెప్పడం లేదు. ఏంటి సంగీత ఇది? నీకేం చెప్పలేదు? అక్క, నిన్ను చూసిన మొదటి రోజే నీ మెడలో తాళిబొట్టు చూశాను. అడుగుదాం అనుకున్నాను, కానీ నేనున్న పరిస్థితుల్లో నీ నుండి తప్పించుకోవాలని చూశాను. నీకు కనిపించాక నా గొడవతోనే సరిపోయింది. నేను చావు బతుకుల్లో ఉంటే కనీసం నన్ను చూడ్డానికి అత్తయ్య వాళ్ళు రాలేదు. మనం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం లేదు. ఏం జరిగిందో తెలీదు. ఇంటికొచ్చాక చూస్తే సౌందర్య అక్క లేదు. అక్క ఎందుకు లేదో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అడిగితే సమాధానం లేదు. నాకే విషయాలు తెలియనప్పుడు నన్నెందుకక్క ఇక్కడికి తీసుకొచ్చావు? చూడు సంగీత, నీకు తెలియకూడదని కాదు. ఇప్పుడు నువ్వున్న స్థితిలో నీకు తెలిస్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతావా అని ఏం చెప్పడం లేదు. సంగీత, సంగీత, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మా జీవితాల్లో అనుకోని ఊహించని ఎన్నో సంఘటనలు జరిగాయి. నువ్వు చేసుకున్న వాడితో ఇబ్బందులు పడుతుంటే మేమిక్కడ పరిస్థితులతో పోరాటం చేశాం. నీకు నా మెడలో కనిపిస్తున్న తాళిబొట్టు, సౌందర్యక్క కనిపించని ఈ ఇల్లు, అత్తయ్య వాళ్ళు నిన్ను చూడ్డానికి రాలేకపోవడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. బామ్మ నడ్డం పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను సంయుక్తని విడదీయాలనుకున్నాను. తర్వాత మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను.
నీకు సంయుక్త పిచ్చి పట్టింది. అందుకే అదేం చేసినా నీకు నమ్మాలనిపించడం లేదు. ఏ రోజైతే నీకు దీని అసలు రంగు బయటపడుతుందో ఆ రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అక్క అక్క వద్దక్క. ఏయ్! అలా నా మెడలోకి తాళిబొట్టు వచ్చింది. అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ, ఆ, ఆ. అత్తయ్య వాళ్ళు నిన్ను చూడ్డానికి ఎందుకు రాలేదని అడుగుతున్నావా? అత్తయ్య వాళ్ళు నిన్ను చూడ్డానికి రాకపోవడానికి మనవంటే కోపం కాదు సంగీత. వస్తే అమ్మ ఇక్కడ గొడవ చేస్తుందో అని భయం. ఆ భయం వల్లనే అత్తయ్య రాలేదు. కానీ నాతో ఫోన్లో మాట్లాడి చాలా బాధపడింది. ఉమ్, ఉమ్, భావన, ఉమ్. ఆయన వల్ల ఇదంతా జరిగింది. నా మెళ్ళో తాళి కడితే ఏం జరుగుతుందో, ఎన్ని సమస్యలు వస్తాయో అని ఒక్క క్షణం ఆలోచించకుండా చేసిన పని వలన మనం అత్తయ్యకి దూరం అయ్యాం. ఇంకా ఆ ఇంటి నుంచి బయటకొచ్చాం. ఇదిగో చూడు, ఇంకోసారి ఆయన కనిపించినా కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్? ఇదంతా నీకు తెలిస్తే నువ్వు మరింత బాధపడతావని నీకు చెప్పకూడదనుకున్నాను. అంతేకాని నీ మీద కోపం కాదు సంగీత. అయిపోయింది. వీళ్ళు సిస్టర్ సెంటిమెంట్ పండిస్తున్నారు. నిన్న ఏం జరిగిందో ఇంకా నాకెవరు చెప్తారు? అమ్మా అమ్మా, ఎక్కడికమ్మా? నేను వెంటనే సంగీతం చూడాలి. అమ్మా, ఇప్పుడు సంగీత వాళ్ళింట్లో లేదు, అత్తయ్య వాళ్ళింట్లో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఎలా చూడగలం చెప్పు? ఎక్కడుంటే ఏంట్రా? తనకంత పెద్ద కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పలకరించి ధైర్యం చెప్పి రావటానికి తను ఎక్కడుంటే ఏంటి? అమ్మా, నీకు అర్థం కావట్లేదు. నేను సంగీతం చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తేనే అత్తయ్య నన్ను చూసి గొడవ పడింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఏకంగా ఇంటికే వెళ్దామంటున్నావు. అవును విమలమ్మ, నీకు ఆ భానుమతి గురించి తెలుసు కదా. తనకు నచ్చని వాళ్ళు కంటికి కనిపించినా తను తట్టుకోలేదు. ఇప్పుడు వెళ్ళడం నీకు అవసరమా? అలా అని సంగీతాన్ని చూడకుండా ఎలా ఉండగలవత్తయ్యా? పాటే ప్రాణంగా బతికిన అమ్మాయికి నోట మాట రాకుండా పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో కూడా మనం పక్కన లేకపోతే బంధుత్వానికి అర్థం ఏముంటుంది అత్తయ్యా? పసు, నేను వెళ్తున్నాను. అక్కడ భాను నన్ను తిట్టినా అవమానించినా నేనేం బాధపడను. నే వెళ్ళి సంగీతం చూసొస్తాను. అమ్మా అమ్మా, ఆగు, నేను వస్తాను. ఒక్క నిమిషం, షర్ట్ మార్చుకుని వస్తాను. అక్కడేమో అత్తయ్య చాలా కోపంగా ఉంది. అమ్మేమో సంగీతం చూడాలని పట్టుబడుతోంది. ఇప్పుడేం చేయాలి? హలో సార్. సిను, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మా అమ్మని సంగీతం చూపించడానికి తీసుకొస్తున్నాను. హా? ఈ విషయం మీ మేడంకి చెప్పు. ఎలాగైనా అత్తయ్య అమ్మతో గొడవ పడకుండా మేనేజ్ చేయమని చెప్పు.
అయినా పెద్దమ్మగారు మిమ్మల్ని చూస్తేనే హాస్పిటల్లో అంత పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు మీరు మీ అమ్మగారిని తీసుకొస్తే ఎంత పెద్ద గొడవ చేస్తారో ఏంటో. తెలుసు సీను, కానీ ఇక్కడ అమ్మ నా మాట వినడం లేదు. ఎలాగైనా సంగీతం చూడాలంటుంది. అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నా. ఈ విషయాన్ని మీ మేడంకి చెప్తే తనే ఏదో ఒకటి చేస్తుంది. ఆ, సంగీతని మీ ఇంటికి తీసుకువెళ్దామా లేదా ఇంకేదైనా ఆలోచిస్తుంది. వెంటనే ఈ విషయం మీ మేడంకి చెప్పు. మేము 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాం. ఆ, సరేనా? ఆ. ఇప్పుడు ఈ విషయం చెప్తే సమిత్య మేడం ఏమంటారో ఏంటో. పదమ్మా వెళ్దాం. ఒరే మనవడా, జాగ్రత్తరా. సరే సరే, వెళ్ళొస్తావు నాని. పోనీ నా అమ్మ. సమిత్య మేడం కనిపించట్లేదు. వాసు సార్ వాళ్ళు వచ్చేలోపు మేడం గారికి వాళ్ళు వస్తున్నారన్న విషయం చెప్తే గానీ గొడవ జరగకుండా ఉండదు. ఆ, ఎక్కడున్నారు? సంగీత, ఆ, ఎక్కడున్నారు? ఆ, ఉమ్, ఏంటి సీను ఇలా వచ్చావు? నమస్తే అమ్మగారు. ఇమలమ్మ వాళ్ళు సంగీత మేడం గారిని చూడటానికి వస్తున్నారని చెప్తే నా తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమైనా చెప్పాలా? ఆ, 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 అదే అమ్మగారు, సమిత్య మేడం గారు ఆఫీస్ విషయం గురించి ఏదో చెప్తా అన్నారు, అందుకే వచ్చాను. సమయం లోపల సంగీత దగ్గరుంది. కాసేపు అయ్యాకరా చెప్తుంది గాని. ఆ, కాసేపు అయినాక చెప్పడానికి ఏముంటది, అంతా సమే. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ, అమ్మగారు. ఓ అరగంట ఆగిరా. ఆ, అలాగే అమ్మగారు. ఆ, అయ్యో, ఇప్పుడెలా? అవతల వాసు సారాలు బయలుదేరిపోయి ఉంటారు. ఇక్కడేమో సమిత్య మేడం కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ, వాసు సార్ అంటే సమిత్య మేడం గారికి ఫోన్ చేయరు, చేసినా మేడం గారు లిఫ్ట్ చేయరు. కానీ నేను ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆ, ఏం జరిగిందో తెలుసుకోలేకపోయానని నిరాశతో ఉంటే వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు చూడు, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంయుకి వినిపించకుండా సైలెంట్ లో పడేస్తా. ఛే, అయ్యో, మేడం గారు ఫోన్ తీయట్లేదేంటి? ఇప్పుడు గాని నేను ధైర్యం చేసి లోపలికెళ్ళి మేడం గారికి విషయం చెప్పకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. ఎలాగైనా చెప్పాల్సిందే. ఆ. సమిత్య మేడం ఎక్కడున్నారు? సమిత్య మేడం, అమ్మో, ఈ దయ్యం ఇక్కడే కూర్చొనుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాక సమిత్య మేడం ఉంటే సరే, లేదంటే దీన్ని తట్టుకోవటం నా వల్ల కాదు. ఎలాగైనా సరే మేడం గారికి ఈ విషయం చెప్పాలి. సమిత్య మేడం, సమిత్య మేడం, సమిత్య మేడం, సమిత్య మేడం.
సీను నీకొకసారి చెప్తే అర్థం కదా? అరగంట తర్వాత రమ్మన్నాను కదా, మళ్ళీ వెంటనే వచ్చావేంటి? వెళ్ళవతలకి. అలాగే అమ్మగారు. అయ్యో, ఆఫీస్ పనులు ఆఫీసులో కాకుండా ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. ఎవరమ్మా? ఏమైంది? సీను చేటికి మాటికి వస్తున్నాడు, అందుకే కసిరి తరిమేశాను. శ్రీను వచ్చాడా? ఎందుకు? భాను మాటలు నిజం. నా అజాగ్రత్త వల్లనే ఇదంతా జరిగింది. నేను ఈ విషయంలో ఓడిపోయాను. ఇప్పుడు నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా తమ్ముడు నన్ను క్షమించడు. దీనికి నాకు శిక్ష పడాల్సిందే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అమ్మా